హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ ఇలా చేసి పెట్టండి, పిల్లలకి బాగా తింటారు. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ని వేడెక్కించండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత శనగిత్తనాలు వేసుకోండి. శనగిత్తనాలు వేసుకొని టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మనం కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. చిటికెడు పసుపు వేసేసుకొని కలిపేసేసేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఈ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక 3 నుంచి 4 నిమిషాల ముందు కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా 1/2 స్పూను, 1 స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని కలిపేసేసుకోండి. రుచికి సరిపడినంత కారం వేసేసుకోండి. ఇంకా 2 to 3 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మనకి ఇంకా బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. Subscribe and